ఈ పుట్టలో ఈ పాముందా అనిపించిందండి. చూడండి ఎంత సౌండ్ వస్తుందో. అందరికీ స్వాగతం అండి. నేను బైప్లేన్ శోభాని. నేను మీకు ఒక వీడియో చూపెట్టబోతున్నాను. కష్టాల్లో ఆదుకున్నవాడే కొడుకు అని నేను అనుకుంటున్నాను. నాకు ఇంత పెద్ద కష్టం వచ్చిందో ఆ కష్టానికి మా అబ్బాయి ఎలాగ నన్ను సాల్వ్ చేయమన్నాడో వాడు అక్కడి నుంచి రాకుండానే నా ప్రాబ్లం సాల్వ్ చేశాడు. సరే అయితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను కాబట్టి నా ఛానల్ ఎవరు లైక్ చేయట్లేదు. పోనీలేండి, ఏం చేస్తాము, ఎవరు లైక్ చేస్తే వాళ్ళే నా సబ్స్క్రైబర్స్ అనుకుంటాను. దయచేసి మీరందరూ చూసి ఆనందించి లైక్ చేయండి. నా కథ ఏమిటంటే, నేను బెడ్రూమ్లో తలుపులు వేసేసి పడుకుంటే నాకు ఎందుకో కొంచెం వినబడట్లేదు బయట బెల్ కొడితే. అది ఎంత ట్రబుల్ అయిపోతుందంటే సర్వెంట్ మేడ్ కొట్టి వెళ్ళిపోవడం, లేదా బయట వాళ్ళు కొట్టి అయ్యో మీరు లేరనుకుని వెళ్ళిపోయమనడం, ఇలాంటివి చేస్తున్నారు. దానివల్ల నేను ఏం చేశానంటే మా అబ్బాయి చెప్పాను, నాన్న నాకు ఎందుకో ఇలా జరుగుతోందిరా అంటే, ఎలాగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను, చెవులు ఏమైనా ఇది అవుతా అంటే, నీ మొహం నీకు చెవుడు కాదమ్మా, ఆ తలుపులు వేసేసుకుంటే కొన్ని బెల్లలు నీకు వినబడవు, అందుకని నీకు నేను ఒక మంచి బెల్ పంపిస్తాను చూడు, అది ఎంతైనా అమెజాన్లో నేను బుక్ చేసేసాను అని నిన్న ఉదయం చెప్పాడండి. అప్పుడే ఇప్పుడు తెచ్చేసాడు కూడా బెల్ అండి. ఈ బెల్ పంపించాడనమాట. ఇది డోర్ బెల్ చాలా బాగుంది, చాలా పెద్ద సౌండ్ వస్తుంది. ఏ రూమ్లో అయితే ఆ రూమ్లో పెట్టుకోవచ్చు. ఈజీ, ఎలక్ట్రీషియన్ మీద డిపెండ్ అవ్వకుండా పెట్టగలిగిన బెల్ అనమాట. ఎందుకంటే మళ్ళీ నేను ఎలక్ట్రీషియన్ కోసం వెళ్ళి ఎవరినో బతిమిలాడి వాళ్ళు వచ్చి పెట్టాలంటే చాలా ట్రబుల్. నిజానికి నేను 4-5 రోజుల నుంచి వేరే ఎలక్ట్రీషియన్స్కి ఫోన్ చేస్తున్నాను, రండి అని చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవ్వరూ రాలేదండి. అప్పుడు నేను మా అబ్బాయిని అడిగాను, నాన్న నాకు ఇలా బెల్ సమస్య వచ్చిందిరా అంటే, అమ్మ ఎందుకు ఇంతవరకు చెప్పలేదు నువ్వు నాకు అన్నాడు. ఏమోరా నీకేం తెలుస్తుంది, ఇక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళు వస్తే కానీ ఆ బెల్ సెట్ చేయడం రాదేమో నాకు అన్నా. ఎందుకు అదేం అక్కర్లేదు ఉండి నేను బుక్ చేస్తున్నాను అని నిన్న టక్మని బుక్ చేసేసాడండి. అది ఎలక్ట్రీషియన్ రాకుండానే చక్కగా ఫిట్ చేసే బెల్ అనమాట. ఇది ఎంత బాగుందంటే మీకు ఆర్ని కూడా చూపెట్టిస్తాను. ఇదండి పంపించాడు వాడు పాపం. ఈరోజు సాయంత్రానికి వచ్చేసింది ఆల్రెడీ. అయితే నాకు ఇక్కడ ఉన్నారు కదా ఫ్రెండ్స్, శుభ్రంగా టకటక సెట్ చేసేసారనమాట. ఇప్పుడు సెట్ చేశాక ఎలా ఈజీగా ఆ రూమ్లోని, హాల్లోని ఒకటి, బెడ్రూమ్లో ఒకటి, ఈ రెండు చోట్ల సెట్ చేశాడనమాట. అదే కాదండి, వాడు ఇంకొకటి కూడా చెప్పాడు. ఇది బాక్స్లోని ఇలా 2 బాక్స్లోని 2 వచ్చాయన్నమాట. ఇట్లాగా మీకు ఆల్రెడీ తీసాను కదా, ఈ 2 వచ్చాయన్నమాట. ఈ రెండిటితో పాటు మాన్యువల్ కూడా సెట్ చేశాడు. మొత్తం 3 పార్ట్లు వచ్చాయి. ఒకటేమో బయట సెట్ చేసేయాలి, ఇది మాన్యువల్ అనమాట. ఈ మాన్యువల్ చూసి ఈజీగా సెట్ చేసేసాను నేను. ఇదిగోండి ఇవి 3 పార్ట్లు అనమాట. చాలా ఉపయోగం అండి. నాలాగే ఎవరైనా వినలేకపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను ఏదో ఇప్పుడు ప్రొడక్ట్ చెప్తున్నానని కాదు, నాకు నిజంగా అవన్నీ రావండి. నేను రావని కూర్చున్నావా అంటే అంతేనండి, ఏం చేస్తాము, వేరే వాళ్ళని అడిగి ఏమైనా చేసినా ఏది తప్పు అవుతుందో ఏది ఒప్పు అవుతుందో తెలియని పరిస్థితి. అంత పెద్ద వాళ్ళ ఛానల్లోనే ట్రబుల్స్ వస్తున్నాయి. నాలాంటి చిన్న ఛానల్కి ట్రబుల్ వస్తే తట్టుకోగలదా చెప్పండి? ఆల్రెడీ నేను ఒక కష్టంలో ఉన్నాను, ఇంకో కష్టం తెచ్చుకోవాలా నాకు చెప్పండి? ఇది మాన్యువల్ అనమాట. ఈ మాన్యువల్ ఎలా సెట్ చేయాలి అనేది చక్కగా చెప్పారు, ఈజీగా ఉందన్నమాట. అది సెట్ చేయడం ఈజీయే కాబట్టి హౌ టు యూజ్ అనేది రాశాడు ఇందులో. దాన్ని ఆ విధంగానే నేను సెట్ చేసేసాను. నేను మా పక్కని మా ఇంట్లో అమ్మాయి ఇద్దరం కలిపి చక్కగా సెట్ చేసేసాము, ఈజీగా సెట్ చేసేసామండి. మీకు సౌండ్ కూడా వినిపించి చూపెడతాను. ఎంత ఈజీగా ఉందంటే ఈ బెల్. నిజంగా ఇది రేటు కూడా పర్వాలేదు, ఆఫర్డబుల్ అనమాట. 1600 అండి ఇది రేటు. దీంట్లోనేమో ఆ రెండు బెల్స్ తోటే కాకుండా ఈ స్క్రూలు కూడా ఇచ్చారు ఎక్కడైనా సెట్ చేయాలని. అయితే నాకు స్క్రూలు అవసరం లేకుండానే నేను సెట్ చేసేసాను. దీనికి ఇది ఫిట్ చేయడానికి ఈ ఒక ప్లాస్టర్ కూడా ఇచ్చారు, ఈ బాక్స్ ఇచ్చారు. దీన్ని నేను ఇప్పుడు సెట్ చేసి మీకు చూపెడతాను, సౌండ్ కూడా వినిపిస్తాను. ఏమైనా మా అబ్బాయి నా కష్టం తీర్చాడండి. నేను నిజంగా ఎంత రుణపడి ఉంటానో నాకే తెలియట్లేదు. అలాగా అర్థం చేసుకుని నా కష్టం వెంటనే తీరుస్తున్నాడు పాపం వాడు. ఇది డోర్ అవతల ఎలా ఫిట్ చేయాలండి, ఇలా ఫిట్ చేశాను. డోర్ అవతల ఫిట్ చేశాను. ఇది చూసారు కదా, ఇది ఈజీగానే ఫిట్ అయిందనమాట.
ఇది హాల్ అనమాట. హాల్లో ఒకటి పెట్టాను. హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇలా నేను ఉన్నప్పుడు లోపల బెల్ వినపడిపోతే బయట వాళ్ళు చాలా టెన్షన్ ఫీల్ అయిపోతున్నారు నా వల్ల వాళ్ళకు కూడా కష్టం ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను పలకకపోతే ఏమైపోయానో అని వాళ్ళ టెన్షను. వాళ్ళ పాపం అలా చాలామంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరికీ ఈ వీడియో చూస్తే తెలుసు. నా బెడ్రూమ్ చిన్న షెల్లు. ఈ షెల్లుని ఇలా వేసేసాను అనుకోండి, నాకు ఇంక ఏమీ కనబడట్లేదు, అయోమయం అనమాట. భయం వల్ల ఎందుకో నేను ఈ తలుపులన్నీ వేసేసుకుంటున్నాను. దానివల్ల వినబడట్లేదు. ఇలా సెట్ చేసి స్విచ్ ఆన్ చేయాలన్నమాట. ప్లగ్లోని పెట్టాను. స్విచ్ ఆన్ చేసేస్తే లైట్ వెలుగుతుంది. అంటే ఇప్పుడు డోర్ బెల్ వర్క్ చేస్తుంది. ఎవరైనా తలుపు కొట్టాలన్నమాట. బెల్ కొడితే వినబడుతుంది. ఇది బయట ఇలా సెట్ చేశాను. అంటే డోర్ బయట అది రాసుంది. నాకు పక్క అమ్మాయి చక్కగా హెల్ప్ చేస్తుందిరా. బెడ్రూమ్లో కూడా బాగా వినబడుతుంది. అదిగో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.